అందరికీ నమస్కారం. మన కాకినాడ జిల్లాలో గౌరవనీయులైనటువంటి శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు, అలాగే రఘు విష్ణు గారి సారథ్యంలో ఈ కాకినాడ పట్టణంలో యాక్సిడెంట్లు తగ్గించాలనే ఉద్దేశంతో ఎవరైతే ర్యాష్ నెగ్లిజెన్స్గా ట్రిపుల్ రైడింగ్ చేస్తూ సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ అదేవిధంగా మోడిఫైడ్ సైలెన్సర్స్ పెట్టుకుని రోడ్డు మీద భయభ్రాంతులకు గురి చేస్తూ నాయిస్ పొల్యూషన్ చేస్తున్నారు. అలాగే వివిధ రకాలైనటువంటి వైలేషన్స్ మెయిన్ మైనర్స్ కానీ ర్యాష్ నెగ్లిజెన్స్ తోలినటువంటి వాళ్ళని స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. ప్రతిరోజు కూడా పొద్దున్నుంచి ఎవరైతే బాగా ఓవర్గా చేశారో వాళ్ళందరికి సంబంధించి డ్రైవింగ్లో విషయంలో వాళ్ళందరి వెహికల్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి మరి వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి వాళ్ళు రెండోసారి చేయకోకుండా తప్పులు వాళ్ళందరినీ కూడా సరిదిద్దడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాము. ఈరోజు కాకినాడ ఎస్పీ సార్ శ్రీ విక్రాంత్ పాటిల్ సార్ యొక్క ఆదేశాల మేరకు మరియు అదేవిధంగా మా కాకినాడ డిఎస్పీ గారు శ్రీ రఘువీర్ విష్ణు సార్ యొక్క ఉత్తర్వుల మేరకు గత 3 రోజుల నుంచి స్పెషల్ డ్రైవింగ్ ఎవరైతే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా వాహనాలు డ్రైవ్ చేస్తున్నారో, అదేవిధంగా సెల్ ఫోన్తో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారో, అదేవిధంగా మైనర్స్ 18 సంవత్సరాలు నిన్నటువంటి బాలుకి వెహికల్స్ ఇచ్చి వాళ్ళతో డ్రైవింగ్ చేయిస్తున్నారు వాళ్ళని, అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా స్పెషల్గా డ్రైవ్ చేస్తూ గత 3 రోజుల నుంచి సుమారు 90 వాహనాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 90 వాహనాలని కూడా కాకినాడ 2 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం, వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం, అనంతరం వాళ్ళందరికీ కూడా తగినటువంటి చలానాలను విధించడం జరిగింది. కాకినాడ పట్టణ ప్రజలందరికీ కూడా కాకినాడ ట్రాఫిక్ పోలీస్ తరఫున ఒకటే మా విన్నపం, దయచేసి ఇటువంటి మైనర్లకి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలను అలౌ చేయనివ్వకండి. అలౌ చేసినందుకు మీకు ఇంప్రిజన్మెంట్, మీకు చలానా వేస్తారు. అదేవిధంగా ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ తోటి అమాయకులమైనటువంటి వ్యక్తుల ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ యొక్క కొత్తగా వచ్చినటువంటి మోటార్ వెహికల్ నిబంధనలందరూ కూడా పాటిస్తూ ప్రజలందరినీ కూడా కాకినాడ పట్టణ లా అండ్ ఆర్డర్ పోలీసు మరియు ట్రాఫిక్ పోలీసు వారికి కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం.